free shipping across the world. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో చాలామంది కి హెయిర్ లాస్ అవుతూ ఉంది. సో అలాంటి వాళ్ళు మనకు కామెంట్ చేస్తూ ఉన్నారు, ఒకసారి ఒక మంచి రెమెడీ అయితే సార్తో చేపియండి హెయిర్ గ్రోత్ కోసం. అంటే మాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది, అట్ ద సేమ్ టైం హెయిర్ లాస్ అవుతూ ఉంది. సో ఈ ప్రాబ్లం అన్నిటికీ చెక్కు పెట్టే రెమెడీ కావాలి మాకు అని చెప్పేసి అన్నారు. ఈరోజు అలాంటి బెస్ట్ రెమెడీ గురించి మీరు చెప్తా అన్నారు, అందుకోసం మన ఎపిసోడ్. సో ఈరోజు మనము హెయిర్ గ్రోత్ కోసం డాండ్రఫ్ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు, అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నారు? ఎస్, ఇదివరకు మనం చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ వీడియోస్లో ఫ్లాక్సీడ్ జెల్ చెప్పుకున్నాం. దాంతో హెయిర్ గ్రో ఎంత చక్కగా అవుతుంది, వీక్లీ థ్రైస్ పెట్టుకోమని. సో అది బాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ దానికి మీరు కొంచెం మెంతి ఆకు కానీ లేదా మెంతి పౌడర్ కానీ యాడ్ చేసుకున్నా కూడా మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే అది జెల్, సో సీరంలా వర్క్ అవుతుంది. అయితే రెగ్యులర్గా మనం ఆయిల్ పెట్టుకోవడానికి బయటికి వెళ్ళి ఎక్కడో కొనుక్కోకుండా చక్కగా కొంచెం ఓపిక తెచ్చుకొని మన ఇంట్లోనే ఒకేసారి చేసుకుంటే కనుక చాలా డేస్ స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటి ఒక ఇంగ్రీడియంట్స్ రెసిపీ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను ఇది అప్లై చేసుకోవడానికి. సో ఇందులో వాడబోయేది ఏంటి అని అంటే మెయిన్ క్యారియర్ ఆయిల్, కొబ్బరి నూనె క్యారియర్ ఆయిల్గా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే సార్. తర్వాత మెంతి ఆకు, డ్రైడ్ మెంతి ఆకు మనకి దొరుకుతుంది. మెంతి పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ మెంతి ఆకు ఎక్స్ట్రాక్ట్ బాగా మనకి హెల్ప్ అవుతుంది, అందుకోసం ఇది యూస్ చేస్తున్నా. అంటే ఇచ్చి స్కాల్ప్, కొంచెం స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు, దురద ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డాండ్రఫ్ అలాంటి వాటికి ఈ రెండు కాంబినేషన్ ఒక మెడిసిన్ గా యూజ్ అవుతుంది. తర్వాత ఈ క్లౌస్, లవంగాలు ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా ఇది చాలా వాలటైల్ ఆయిల్ అనమాట, దీంట్లోంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. సో ఈజీగా అంటే మనం హీట్ తగిలితే త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకని మనం డబుల్ బాయిల్ చేస్తాం. యాక్చువల్గా నాకు అదే అనిపించింది. యాక్చువల్లీ వాటర్ ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పెట్టాము, వాటర్లో మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టి వేడి చేస్తా ఉన్నాం. సో బ్రాత్ అంటాము, డబుల్ బాయిలింగ్ అంటాము. అంటే ఇది డైరెక్ట్ గా మనం హీట్ చేస్తే ఇందులో ఉండే ఆ వాలటైల్ ఆయిల్లో ఉండే నేచర్ మనకి పోతుంది, ఆ క్లోవ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మనకి దొరకదు. అందుకని కొంచెం స్లోగా మనం లో ఫ్లేమ్ లో మనం పెట్టుకుంటాం అనమాట. తర్వాత చాలా వైటమిన్ రిచ్ అయిన మంచి ప్రోటీన్ అయిన పంప్కిన్ సీడ్స్ పౌడర్ మనం ఇది యూస్ చేసుకుంటాం. అయితే ఫస్ట్ గా మనం ఆయిల్ తీసుకొని దీంట్లో ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి సార్. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ అవుతున్న వాటర్ లో పైన ఇంకొక కంటైనర్ పెట్టుకొని డబుల్ బ్రాత్ మనం ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసినాక ఇది కొంచెంసేపు ఆల్రెడీ హీట్ అవుతుంది, అవ్వాలి. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. ఓకే సార్. సో ఇది ఈ 2 minutes ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్గా మెంతి మనం యాడ్ చేసుకుంటాము. ఓకే సార్. సో మెంతి ఆకు కానీ మెంతులనే పౌడర్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. యూజువల్లీ మెంతులు మనం ఇంటర్నల్గా తీసుకున్న, అంటే రాత్రి అంతా నానబెట్టేసి మనం అది తీసుకున్నా కూడా హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఈవెన్ అంటే యాంటీవైరల్ గాను, తర్వాత వైరస్ ఎంట్రీ అవ్వకుండా కోవిడ్ టైంలో వాటిలో కూడా యూజ్ చేస్తున్నాం. సో మెంతి అంత బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడానికి మెంతి పొడి లేదా మెంతి పౌడర్ కూడా మనం యూజ్ చేస్తాం కదా. సో చాలా మంచి ఇదనమాట. ఈవెన్ నీస్ పెయిన్, తర్వాత మనకి హెయిర్ గ్రోత్ తో పాటు నీస్ పెయిన్, తర్వాత వెయిట్ లాస్ కూడా మనకి మెంతి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో సో యాక్చువల్ గా క్వాంటిటీ ఇందాక చెప్పలేదు, మిస్ చేసా. ఏంటి అని అంటే ఈ కోకోనట్ ఆయిల్ ని ఒక 3 spoons తీసుకోవాలి. తర్వాత జస్ట్ 1 spoon మెంతి, 1 spoon మెంతి చాలు. ఓకే సార్. సో మెంతి తీసుకుంటాం. ఓకే. 1/2 spoon పంకిన్ సీడ్, పంకిన్ సీడ్ పౌడర్ వేస్తాం. మంచి వైటమిన్ కే రిచ్, తర్వాత కాపర్, జింక్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట పంకిన్ సీడ్ నుంచి. ఒక ప్రోటీన్ న్యూట్రిషన్ సప్లిమెంట్ గా కూడా మనకి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే సార్. ఈ రెండు గ్రీన్ కలిసాక ఒక పెక్యులర్ కలర్ వస్తుంది యూజువల్లీ. ఓకే సార్. సో అప్పుడు మనం క్లౌజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎస్ సార్, కొంచెం డిఫరెంట్ కలర్ ఏదో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఒక 5 to 6 లవంగాలు యాడ్ చేయొచ్చు. ఈ లవంగాలు చేసే పని ఏంటి అని అంటే, యూజువల్లీ క్లోవ్ ఆయిల్ దొరుకుతుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. బట్ మనం మంచి క్వాలిటీ క్లౌస్ తీసుకొని ఈ క్యారియర్ ఆయిల్ మిక్సర్ లో వేసుకుంటే బెటర్. ఇది స్కాల్ప్ కి ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది అనమాట. చెప్తున్నాం కదా మనకి ఎంత అంటే స్కాల్ప్ మసాజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలిసింది. సో ఇది దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ హెయిర్ ఫాల్ ఆపి సో హెయిర్ ఫాలికల్స్ ని గ్రో అవడానికి సపోర్టివ్ గా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఈ క్లౌస్. సో హెయిర్ రీగ్రోకి మనం ఇది యూజ్ చేస్తాం. యూజువల్లీ రోజ్మేరీ ఆయిల్ అలాంటి వాటి ఆయిల్స్ తో పంకిన్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ అండ్ క్లోవ్ ఆయిల్ కూడా యూజువల్లీ యూజ్ చేస్తాం అనమాట. బాల్డ్
ఫార్ములాలో. ఓకే సో ఇది మనకి ఆబ్వియస్లీ హెయిర్ గ్రో కోసం కాబట్టి మనకి ఇది సరిపోతుంది. మన బోల్డ్ హెడ్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళలో కూడా స్టిమ్యులేట్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంది ఈ ఆయిల్. ఎస్. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ ఆయిల్ కొంతవరకు వర్క్ అవుతుంది, బట్ ఇదే క్లోవ్ ఆయిల్లో, ఇదే పంకిన్ సీడ్ ఆయిల్, క్లోవ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్లో కొంచెం రోజ్మేరీ అని మనకి డ్రై లీవ్స్ అది దొరుకుతాయి యూజువల్ ఆన్లైన్లో అలా. సో అది తెచ్చుకొని మనం సేమ్ ఇలా స్లో బాయిలింగ్, బ్రాత్ అంటే డబుల్ బాయిలింగ్ అనమాట, ఆ బ్రాత్ బాయిలింగ్లో మనం చేసుకుంటే ఓకే దాని న్యూట్రిషన్ ఎక్కడికి బయటికి పోకుండా మనకి స్టోర్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎంత సేఫ్, ఎస్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను సార్. సో ఇది ఇలా జస్ట్ ఒక 8 to 10 minutes చేసుకుంటే చాలు. ఓకే సార్. లో ఫ్లేమ్లో స్లో బాయిలింగ్ చేసిన తర్వాత సో ఆయిల్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఇంకొకటి ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ దానికన్నా ముందు ఈ ఆయిల్ని ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఎలా స్టోర్ చేసుకోవాలో ముందు చెప్పి తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్పబోతున్నా. సో ఇది అయిపోయిన తర్వాత ఒక గాజు కంటైనర్, గ్లాస్ బాటిల్, వాటిలో దేనైనా మనం స్టోర్ చేసుకొని అంటే దీన్ని ఫిల్టర్ చేయాల్సిన లేదు, డైరెక్ట్గా వేసుకుంటే ఆ న్యూట్రిషన్ అంతా మనకి కింద ఉంటుంది కాబట్టి అది కలుస్తూ ఉంటుంది రోజు రోజుకి. సో మనకి బెనిఫిట్ అనమాట. సో దాన్ని అట్లీస్ట్ ఒక 2 days అయినా సన్లైట్లో పెట్టాలి. అంటే మరీ తీసుకెళ్ళి ఎండలో పెట్టాల్సిన లేదు, జస్ట్ విండో దగ్గరైనా షేడ్ పడేటట్టు అయినా చాలు. ఓకే. సో అలా కూడా ఏంటంటే ఆ సన్లైట్ ద్వారా కూడా కొంచెం ఇంకా ఎక్స్ట్రాక్ట్ మనకి బాగా వస్తుంది. 3rd day నుంచి మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 days ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత సన్లైట్లో పెట్టి 2 days తర్వాత నుంచి మనం అప్లై చేసుకోవాలి. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గాజు సీసాలోకి 2 days సన్లైట్లో పెట్టి 3rd day నుంచి మనం వాడడానికి యూజ్ చేయాలి. ఓకే సార్. అండ్ ఇది డైలీ అప్లై చేసుకోవచ్చు, డైలీ చక్కగా ఆయిల్, అంత గ్రీజీగా కూడా ఏమి ఉండదు. ఓకే సార్. సో ఇఫ్ మీ స్కాల్ప్ ఆయిలీ అనుకోండి, మీరు నార్మల్ అంటే న్యాచురల్ షాంపూయింగ్ చేసేసుకోవచ్చు, కుంకుడుకాయ లేదా రీతా పౌడర్, షీకాయ పౌడర్తో మీరు తల స్నానం చేసేసుకోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా పెట్టుకోవాలి. లేదు అంటే డైలీ మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసుకొని ఉంచేసుకొని నైట్ అంతా మార్నింగ్కి మనం స్నానం చేసేసుకోవచ్చు. లేదు ఇంట్లోకి వెళ్ళలేదు, అది వీకెండ్ అనుకుంటే చక్కగా డే టైంలో పెట్టేసుకొని కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయితే ఇంకా మంచిది యాక్చువల్గా. సో ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన స్కాల్ప్కి ఈజీగా వెళ్తాయి. ఓకే సార్. సార్ అది అవుతా ఉంది. ఇంకోటి సార్, నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏది ఎక్స్టర్నల్గా మనం అప్లై చేస్తున్నాం, ఇంటర్నల్గా మనం తీసుకునేది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఏదైతే ఇప్పుడు మనం న్యూట్రిషన్గా మాట్లాడుకునే పంకిన్స్ ఉన్నాయో దాన్ని మనం యాడ్ చేసాం కదా, దాన్నే ఒక 2 spoons పంకిన్ సీడ్స్ని మనం తీసుకోవడం ద్వారా హెల్ప్ అవుతుంది. తర్వాత టర్మరిక్, పసుపు కూడా DTHD బ్లాకర్ అంటారు, అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ అని బ్లాక్ చేసేది మన టర్మరిక్ అనమాట. మిరియాలు కూడా దానికి హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే హెయిర్ ఫాల్కి ఏదైతే కాజ్ అవుతుందో దాన్ని బ్లాక్ చేసి హెయిర్ రీగ్రోని పెంపొందిస్తాయి అనమాట. సో ఈవెన్ ఫ్లాక్ సీడ్స్ కూడా మనం ఇంటర్నల్గా తీసుకోవచ్చు. ఆమ్లా, ఉసిరి సిరప్ కూడా తీసుకోవచ్చు, లేదా ఉసిరి పౌడర్ దొరుకుతుంది. దాన్ని మనం ఏమంటారు పరగడుపున ఒక 30 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనమాట, టిఫిన్కి ఒక 30 నిమిషాల ముందు మనం పరగడుపును తీసుకోవడం ద్వారా మనకి ఒకటి ఇమ్యూనిటీ వస్తుంది, వైటమిన్ సి రిచ్ వస్తుంది, తర్వాత మన హెయిర్ గ్రోకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టు మంచి నెయ్యి ఏదైనా ఉంటే కనుక ముక్కులో రాత్రి పడుకునేటప్పుడు ఒక 2 drops వేసుకొని ఉంటే కూడా మనకి హెయిర్ గ్రోకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా అది హెల్ప్ అవుతుంది, అండ్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఇంకొకటి థింగ్, చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది డైలీ అప్లై చేస్తే విత్ ఇన్ 15 days లో మీకు మంచిగా రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ స్టార్ట్ అవ్వడం మీరు చూస్తారనమాట. ఈజీ చక్కగా పెట్టుకోవచ్చు. ఇది ఖచ్చితంగా 15 days లో మీకు మంచిగా రిజల్ట్ ఇవ్వడం మొదలవుతుంది. సో దాన్ని అలా ప్రొలాంగ్గా ఒక 2-3 months or 4 months మనం అప్లై చేసుకుంటా ఉంటే న్యూట్రిషన్ అవుతుంది, అండ్ తర్వాత మనకి సర్క్యులేషన్ అది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే స్కాల్ప్కి మసాజ్ చేయాలి. సో ఆయిలింగ్ ఎంత ఇంపార్టెంటో మసాజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కోకోనట్ ఆయిల్ అది మనం ఏదైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామో స్కాల్ప్కి మినిమం 5 minutes లేదా 10 minutes మనం స్కాల్ప్కి మసాజ్ చేయాలి. సో దానికోసం మన బ్లడ్ సర్క్యులేషన్ అందడం కోసం ఈ దువ్వెనలు వచ్చి ఉంటాయేమో నా ఫీలింగ్. ఎందుకంటే ఆ దువ్వెనకు ఉంటే ఆ మొనలు ఏదైతే ఉన్నాయో మన బ్లడ్ సర్క్యులేషన్ని హెల్ప్ చేస్తాయి. సో బియర్డ్ కొంతమందికి చాలా తక్కువ ఉంది, లేదా ప్యాచ్ బియర్డ్ ఉన్నది అన్న వాళ్ళు కూడా సో ఆ బియర్డ్ని మనం గ్రూమ్ చేసుకోవడం ఆ కోమ్తో, తర్వాత హెయిర్ కూడా కోమ్ రెగ్యులర్గా చేసుకోవడం, లేదా బాల్డ్ ఉన్నా కూడా మన సర్క్యులేషన్కి either డెర్మారోలర్స్ యూజ్ చేసుకుంటారు కొంతమంది, లేదా సింపుల్గా ఆ కోమ్నే మనం కొంచెం రెగ్యులర్గా మసాజింగ్కి స్కాల్ప్ దీనికి యూజ్ చేసుకుంటే త్వరగా మనకి హెయిర్ రీగ్రో బాగుంటుంది సార్. ఓకే సార్. సార్ నిజంగా ఇప్పుడు ఆఫ్ చేద్దామా సార్? దీన్ని స్టాప్ చేసి కలర్ చేంజ్ వచ్చింది కదా గ్రీన్, ఆఫ్ చేసేసేయచ్చు. ఓకే. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం
గ్లాస్ కంటైనర్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా ఆ స్టోరేజ్ 2 days మనం ఎండలో పెట్టేసి 3rd day నుంచి యూస్ చేసుకోవచ్చు బాగా. సో ఇది కొంచెం గోరువెచ్చగా అయినాక మనం ఏదైనా గాజు పాత్రలోకి లేదా గాజు బాటిల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే సార్. సో దీని ఎక్స్ట్రాక్ట్ని కూడా మనం ఫిల్టర్ చేయకుండా దీంట్లో వేసేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో దాన్ని 2 days మనం అలా ఎండలో పెట్టేసిన తర్వాత ఓకే సార్. చక్కగా 3rd day నుంచే ఇది మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక పెక్యులర్ కలర్ కూడా ఉంటుంది. అవును సార్. సో చాలా బాగా వర్క్ అవుతుంది సార్ మనకి హెయిర్ గ్రోత్కి. 15 days ఛాలెంజ్ అన్నట్టు మీరు అన్నట్టు ఓకే సార్, నిజంగా సూపర్ సార్. కలర్ కూడా టోటల్గా దాని ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లోకి వచ్చేసాయి. షూర్గా చూసారు కదా మీరు కూడా. ఇది రెగ్యులర్గా సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇది ఇలా డబల్ బ్రాత్లో మీరు వెయిట్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని మీరు ఇలా చేసుకున్న తర్వాత దాన్ని వడకట్టుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో కానీ గాజు సీసాలో కానీ తీసుకొని 2 days ఎండ తగిలేటట్టు పెట్టుకొని తర్వాత రోజు నుంచి అంటే 2 days తర్వాత నుంచి అప్లై చేసుకుంటే షూర్గా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సార్ కూడా చెప్పారు 15 days ఛాలెంజ్ అని చెప్తున్నారు. ఈ ఛాలెంజ్కి మీరందరూ సపోర్ట్ చేసి కంపల్సరీ మీరు అప్లై చేసుకొని హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సార్ మా ప్రేక్షకులు కూడా కంపల్సరీ రెడీ చేసుకొని వాడి బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత మాకు కామెంట్ చేసిన ఆశిద్దాం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.